కాలేదా నా పేమెంట్? నాకు సంబంధం లేదురా భయ్. అయ్యో మీరే చూడండి పేమెంట్ అయితే అయ్యో. సంబంధం లేదు. అరే మరి ఎట్లా అయ్యో? నాకెట్లా నేనెట్లా నాకేం మరి? హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాడన్ అన్ని 04. అందరికీ జై శ్రీరామ్. సో టుడే అయితే మన హైదరాబాద్లో పార్ట్ టైం 4 అవర్స్ 5 అవర్స్ ర్యాపిడో కొడితే ఎంత అర్నింగ్స్ అవుతాయి, ఎంత పెట్రోల్ పోతుంది, ఏం కథ అన్నీ చూద్దాం గాయస్ ఈ వ్లాగ్లో అనేది. ఓకేనా? మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ డౌన్ చేయండి గాయస్. మీకు ఏమైనా ర్యాపిడో గురించి ఏమైనా డౌట్లు ఉంటే డైలీ వీడియోలు చేస్తాయా ఇప్పటి నుంచి. ఓకేనా? ఇదైతే పెట్రోల్ లేదు బండ్లా, పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం సీదా. ఇక ర్యాపిడో బి ఆన్ చేస్తాం ఇలా. రేటింగ్ వచ్చేసి ఎంత అయిందంటే 47,560 రేటింగ్ అయితే. ఇక సాయంత్రం మనం పార్ట్ టైం చేస్తాం కదా, అయిపోయేటళ్ళక ఎంత అవుతుంది రేటింగ్ అనేది చూద్దాం అప్పలోపు. ఓకేనా? 199 కొట్టు. 199 చలో పోదాం. ఫస్ట్ రైడ్ కలవంగానే కలుస్తాం మీతో. ఓకేనా? టైం వచ్చేసి అయితే 8:40 అవుతుంది. కాకా ఇప్పుడే జస్ట్ మీకు చెప్తలేను రైడ్ వచ్చితే కలుద్దామని చెప్పి MGBS పడ్డది రైడు. చుప్పన వత్తటల్లక వేరే వాళ్ళు వెళ్ళిపోయారు. గ్యాప్లో తీసుకుంటూ రైడర్స్ మన ర్యాపిడో రైడర్స్ మిస్ అయిపోయింది. మంచిగా ఎంత 13 కిలోమీటర్స్ ఏమో ఉంది. తీసుకుంటుండే మంచిగా ఉంటుండే. 150 రూపీస్ ఎక్కడ పోకపోతుండే. మిస్ అయిపోయింది. రైడ్ అయితే పడ్డది మామ. ఎడికించి అంటే బడంగపెట్టు ఎల్బీ నగర్ పడ్డది. ఎంత 550 మీటర్స్ ఉంది. పికప్ చేసుకుంది పై. ఓటీపీ అక్క 1046. అక్కడక్క అక్క ఫోన్ చేసిరా ఫోన్ పే. ఓకే చేసుకుంటారా? నెంబర్ నోట్ చేసుకుంటారా? మీరు నోట్ చేసుకోండి, ఇందాక కాల్ చేశాను. చెప్పండి అక్క నెంబర్. అదే ఇదా? రేపు మార్నింగ్ కాల్ చేయాలా? ఏ టైంకి? 8:20కి అట్లా. ఓకే ఓకేనా? ఓకే అక్క. ఓకే థ్యాంక్ యూ. సో డ్రాప్ అయితే అయిపోయింది. వెరీ గుడ్ కస్టమర్. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేయలేదంట తను. ఇక రెగ్యులర్గా నేనే వస్తా అని చెప్పిన, మన ఇక్కడనే వాళ్ళ బాడంగపేట దగ్గర. ఇక రెగ్యులర్గా నేను వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పిన. అయితే కాల్ చేయమని చెప్పింది వాళ్ళ డాడీ నెంబర్కి. ఓకేనా? రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక డైలీ ఇది ఉంటుంది. ఈ రైడ్కి ఎంత వచ్చింది ఏం కథ అని చూద్దాం. ఫస్టే చేసిరంట పేమెంట్ 15 అయింది. 115. ఇలా ఎక్కడి నుంచి కమిషన్ ఎంత కట్ చేసుకుంటాడు? 106. నాకు 106 ఇచ్చిండు. 115 అయితే మనకు 106 ఇచ్చిండు. అమ్మా రీఛార్జ్ బి చేసుకోవాలి. ఈ కమిషన్ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. రీఛార్జ్ ర్యాపిడో వాలెట్ రీఛార్జ్. చలో సెకండ్ రైడ్ అయితే మనకి వచ్చేసి ఓలాలో పడ్డదనమాట. డ్రాప్ చేసిన ఒక 10 మినిట్స్ ఆయన రైడ్ పడుతుంది అని చెప్పేసి ఓలా ఆన్ చేసేలాక ఓలాలో రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఏముండే. దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా 900 మీటర్స్ ఉంది. చూద్దాం, పిక్ చేసుకుందాం వెళ్ళేసుకో. ఓటీపీ అక్క 5811. ఓకే అక్క. వెళ్తుందా అక్క ఇట్లా? కూర్చోండి అక్క. సో మనకి డ్రాప్ వచ్చేసి 2.1 కిలోమీటర్స్ ఉంది. ఎంత వస్తుందో చూద్దాం. ఇక అక్కడికి 34 అక్క. ఆన్లైన్ చేస్తారా అక్క? చేంజ్ లేదుగా అక్క.
చేంజ్ ఏం లేదు. ఆన్లైన్ చేయాలా మీకు రిటర్న్? అయ్యా అక్క దగ్గర చేంజ్ ఏదంటే ఈ ఫోన్పే గూగుల్ పేలో బెస్ట్. ఈ చేంజ్ పెట్టుకోవాలంటే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నిన్నవి తమ్దమైంది. టాటా రైట్ అయితే పడ్డది మనకి, ఇక్కడనే మెట్రో దగ్గరనే పడ్డది. ఒక 2 కిలోమీటర్ డ్రాప్ ఉందనుకుంటా. అది రైడ్లు పడతలేవు. ఇక ఏం చేద్దాం అని తీసుకున్నాం. 2 కిలోమీటర్స్ రైడ్ డ్రాప్ చేయగానే పడ్డది. पिकअप చేసుకున్నాం. तुम बात न करो, किधर है ये लोकेशन, किधर है? इधर है उधर है? बोलो, तुम ही बोलो किधर है. जब मैं इधर से मारा तो नहीं, लोकेशन किधर है? ये उधर है इधर है? बोलो, तुम ही बोलो. उधर कैसे बताएगा बताओ. मेरे को क्या मालूम मुझे वो. तब से मैं बोल रहा अपोजिट देखो तो देखते नहीं व्हाइट शर्ट पहन के खड़ा है वहां से दिख रहा है मेरे को. बोलो ओटीपी बोलो. సర్వనగర్ నుంచి సైనిక్పూర్ రైడ్ అయితే పడ్డది 25 కిలోమీటర్స్. కానీ అక్క కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుందామంటే ఆమె రైడ్ బుక్ చేయలే అని చెప్తుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి కాల్ చేసి చూద్దాం. హలో అన్న, పార్సల్ ఓలా పార్సల్ బుక్ చేసిరు కదనా? బుక్ చేసిరు కదా ఓలా? ఓలా ఓలా క్యాబ్ పార్సల్ బుక్ చేసిరు కదా అంటున్నా. సైనిక్పూరి. ఇది ఇందాక కాల్ చేస్తే కాదని చెప్తుండే కానా? ఓకే ఓకే. అదే ఇక్కడ 3 కిలోమీటర్ దూరంలో ఉన్నా, మళ్ళీ క్యాన్సల్ అక్కడ వచ్చినాక క్యాన్సలేషన్. ఓకే అన్న. చిన్నగా ఉందా అన్న పార్సల్? పెద్ద ఉందా? ఓకే అన్న, వస్తున్నా. చలో పికప్ అయితే చేసుకున్నాం. జస్ట్ ఒక బ్యాగ్ ఉంది అంతే. ఇప్పుడు వెళ్తున్నాం. డ్రాప్ వచ్చేసి మనకి 25 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ జర్నీ ఉంది. గోప్రోకి ఛార్జింగ్ పెట్టేసా, ఎందుకంటే ఇందాక వీడియో రికార్డ్ అటనే నాన్ స్టాప్ రికార్డ్ అయింది. మొత్తం ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. 30% ఉంది, మొత్తం డౌన్ అయిపోయింది. గోప్రోకి రికార్డ్ ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ అక్కడ వెళ్ళినాం కలుసా. ఓకేనా? ఓలా పార్సల్ అక్క ఎక్కడున్నారు? ఇక్కడ వచ్చేసినాం అక్క లొకేషన్కి. జీకే క్లాసెస్ దగ్గర ఒక్క నిమిషం చూస్తూ కనిపిస్తుంది. వచ్చేసినాము. చాలా ఫ్రీగా వచ్చాం అక్క. పైన 3rd ఫ్లోర్. పైనకి రావాలి అక్క? పైకి రావా? ఇది పైకి రారేమో అక్క పార్సల్లో. సరే ఆగు, నమ్మ బాబు సార్. ఓకే అండి. ఇదైతే రైడ్ కంప్లీట్ అయిపోయింది. మస్తు అనిపించింది. ట్రాఫిక్ ఇంత తగలేదు. మంచిగా వచ్చేసినాం ఆరామ్సి. కానీ వీడికి సైడ్లు పడతాయా పడాయా అని తెలియదు. వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడుతుంది. క్యాన్ ఎక్సైజ్ చేసినాం ఇంత లాంగ్ రైడ్. మన ఇప్పుడు మా రూమ్ సైడ్ వచ్చేసి ఎంత దూరం ఉందంటే 37 కిలోమీటర్స్ అవ్వాలి. అమ్మ క్యాన్ వచ్చింది. ఎందుకు చూసుకున్న స్వామి రైడ్ అది. వీడియో పడతాయో పడతాయో, రైడ్లో పడతాయో పడతాయో నాట్ ఐడియా. చూద్దాం. అట్లా ఎందుకు చేస్తున్నా అన్న? పార్సల్ ఇచ్చినాక కాలేదా నా పేమెంట్? సంబంధం లేదురా. మీరే చూడండి, పేమెంట్ అయితే సంబంధం లేదు. అరే మరి ఎట్లా అయ్యో? నాకెట్లా నేనెట్లా నాకేం మరి అన్న? అయ్యో మీరే చూడండి అన్న. ఏం లేదు. అరే పేమెంట్ ఎట్లా ఇస్తారా అన్న? మీరు నాకు అర్థం కాదు. డబల్ నాకు ఇచ్చిరా అన్న. జనాన్ని వచ్చిన ఇంత దూరం రైడు 250 వస్తాయి కానీ చెప్పి వస్తాయి. ఆ 250 రాలేనా? ఏం రాలేవు. అయినా ఏదో లింక్ వచ్చిందంట, లింక్ కట్టిందంట. ఆ పేమెంట్ కాలేదు. నాకేమో ఓలాలో కూడా పేమెంట్ కాలేదు, ఇంట్లో పేమెంట్ కాలేదు. అండ్ పేమెంట్ అయిపోయింది, కట్టేసిన మనీ స్క్రీన్ షాట్ చూపెడుతుండు. అదేమో ఐటీసీ కంపెనీ కట్టినట్టు ఉంది. అది ఓలాలో క్యాష్ కలెక్ట్ అనేది చూపెట్టింది నాకు. 250 రూపాయలు పోయినాయి. ఇప్పుడు 40 కిలోమీటర్లు ఇంటికి పోవాలి. పర్సన్ అవుతుంది అంతా. అక్కడనే మంచిగా మన ఏరియాలోనే 100 రూపాయలు రైడ్లు కొట్టుకుంటే అయిపోతుండే. ఒకటేసారి వస్తాయి 250 రూపాయలు అని చెప్పి నన్ను వచ్చిన. ఆ రైడ్ తీసుకున్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉండంటే మంచిగా పడ్డదిరా. 250 రైడ్ పడ్డదని చాలా అనుకున్నా. రైడ్ కంప్లీట్ చేసి క్యాష్ కార్డు కొట్టినాక ఆ పేమెంట్ అయింది అని చెప్పి చూడు. అప్పుడు అయ్యింది చూడు, చల్లగా అయింది పానం. పేమెంట్ రాలేదు, వాళ్ళు ఏం పేమెంట్ కొట్టినా అని చెప్పి కొట్లాడ పెట్టుకుంటారు. మరి ఎంత చెప్పిన ఇంటర్లేడు. అంకుల్ కూడా అయితే మొత్తం మీదకి వస్తుంది, మొత్తం బెదిరించుకుంటాడు. 250 రూపాయలు ఇవన్నీ ఆ పేమెంట్ ముందు చేసి ఆగమాం చేసాడు మొత్తం. పేమెంట్ రాలేదు. అది ఒకవేళ పెట్టి రాకపోతే పేమెంట్ కాల్ చేయమని చెప్పింది, కానీ ఏమో మరి ఇస్తారో ఇయ్యారో నమ్మకం లేదు.
ఎంత అయితే ఎగ్జైట్మెంట్తో పోయినా అంత ఏడ్చుకొని వచ్చాం మళ్ళీ ఆ రైడ్ వచ్చేసి. ఇప్పుడు ఆడికించి ఇక్కడికి 40 కిలోమీటర్స్ ఖాళీ వచ్చినాయా. ఏం చేయాలి మేము మొత్తం మూడాఫ్ అయిపోయింది పిక్చర్ లాగా చేస్తే. ఇలా అమ్మ ఏం అర్నింగ్స్ అయినాయి ఏమో 200-300 అయినా కాలేవు. ఎంత అయిందేమో ఫస్ట్ రైడ్ ఎంత అయిందేమో. సరే నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి గాయస్.